గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ప్రతి ఇయర్ ఈ టెంపుల్స్ కి అయితే పక్కా వెళ్తాం. అవే శ్రీకుర్మం అండ్ అరస్విల్లి. ఎండాకాలం కాబట్టి సూర్యభగవానుడు బేగా ఉదయించాడు. ఈ రెండు క్షేత్రాలైతే శ్రీకాకుళం జిల్లాలో అయితే ఉన్నాయి. వైజాగ్ టు శ్రీకాకుళం అయితే 2 hours జర్నీ అండ్ 100 kilometers డిస్టెన్స్. శ్రీకాకుళం నుంచి 13-14 కిలోమీటర్లు మండలం శ్రీకుర్మం అనే గ్రామంలో శ్రీ కూర్మనాథ స్వామి దేవస్థలం అయితే ఉంది. ఎప్పుడూ ముందుగా అరస్విల్లి నుంచి దర్శించుకొని శ్రీకుర్మం అయితే వెళ్తాం. కానీ ఇప్పుడు మొదటిగా శ్రీకుర్మం అయితే దర్శించుకోవడానికి వెళ్తున్నాం. దశావతారాల్లో రెండో అవతారమే శ్రీకుర్మం అవతారం. ఆ శ్రీ మహావిష్ణువు తన దశావతారాలలో రెండో అవతారమైన శ్రీకుర్మ అవతారం ఎందుకు ఎత్తారో తెలుసుకుందాం. త్రేతాయుగంలో దేవతలందరూ అమృతం కోసం క్షీరసాగరంని చిలకడం మొదలు పెట్టారు. మందంగిరిని కవ్వగాను, వాసుకి సర్పాన్ని తాడుగా చేసుకొని దేవతలందరూ పాల సముద్రాన్ని చిలుకుతూ ఉంటారు. అప్పుడు మందంగిరి సముద్రం లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు దేవతలందరూ కంగారు పడి ఆ శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు. ఆ శ్రీ మహావిష్ణువు కూర్మ రూపాన్ని దాల్చి సముద్రం లోపలికి చేరి మందంగిరిని తన వీపు పైన మోసి మునిగిపోకుండా కాపాడుతారు. అలా శ్రీ మహావిష్ణువు కూర్మ రూపాన్ని దాల్చారు. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు. స్వామివారు తాబేలు రూపంలో అవతరించారు కాబట్టి ఇక్కడ చాలా తాబేళ్ళను అయితే వీళ్ళు పెంచుతూ ఉంటారు. ఇక్కడ నక్షత్ర తాబేళ్ళు అయితే చాలా ఎక్కువే ఉంటాయి. ఈ బుజ్జి తాబేల్ని చూడండి. ఈ కోనేరు పేరు వచ్చేసి శ్వేత పుష్కరిణి అని అంటారు. మన భారతదేశంలో కూర్మ అవతారం మందిరం ఇదొక్కటే. ఈ మందిరం వెనకాల దశావతారాల శిల్పాలు అయితే చెక్కి ఉంటాయి. మొదటిది మత్స్య అవతారం, రెండో అవతారం కూర్మ అవతారం, మూడోది వరాహ అవతారం, నాలుగో అవతారం నరసింహ అవతారం, ఐదో అవతారం వామన అవతారం, ఆరో అవతారం పరశురామ అవతారం, ఏడవ అవతారం రామ అవతారం, ఎనిమిదో అవతారం బలరామ అవతారం, తొమ్మిదవ అవతారం కృష్ణుడు అవతారం, 10వ అవతారం కల్కి అవతారం. ఇక్కడైతే చాలా స్టాల్సే ఉంటాయి. మేము కరెక్ట్ గా శనివారం రోజు వెళ్ళాం కాబట్టి ఆలయం మొత్తం జనాలతో నిండిపోయి ఉంది. ఇక్కడేదో సంథింగ్ చేస్తున్నారు, బట్ నాకు తెలీదు ఏం చేస్తున్నారు అనేది. శ్రీకుర్మని దర్శించుకున్నాక అరస్విల్లికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ సూర్య భగవాన్ని దర్శించుకోవడానికి. మనం అరస్విల్లి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా సూర్య నమస్కారాలు స్టాచ్యూస్ అయితే కనిపిస్తాయి. మన దేశంలో చాలా సూర్య భగవాన్ని గుళ్ళు అయితే ఉన్నాయి, కానీ అన్నిట్లో ఇదైతే చాలా పురాతనమైన గుడి, ప్రత్యేకం కూడా. సూర్య భగవాన్ని పూజించే వారికి అన్ని కష్టాలు తొలగి హర్షంతో వెళ్తారు. ఈ ఊరిని హర్షవల్లి అని పిలిచేవారు, కానీ రాను రాను అరస్విల్లిగా మారింది. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఏటా 2 పర్యాయాలు సూర్యకిరణాలు గర్భగుడిలో ఉండే ఆలయ మూల విరాట్ పాదాలు తాకేలా నిర్మించారు. ఈ అద్భుతాన్ని చూస్తూ దర్శించుకోవడానికి రథ సప్తమి నాడైతే జనాలు చాలా మంది వస్తారు. నంది వల్ల కలిగిన తీవ్రమైన గాయాన్ని నివారించుకోవడానికి దేవేంద్రుడు సూర్యనారాయణ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఒకప్పుడు దేవేంద్రుడు ఆకలి సమయంలో ఆ పరమశివుడు నివాసంలో ప్రవేశించడానికి ప్రయత్నించాడు. శివుడు ద్వారపాలకుడు అయిన నంది ఇంద్రదేవుడిని అడ్డుకున్నాడు. అయినప్పటికీ ఇంద్రుడు పట్టుబడకుండా అప్పుడు నంది చాలా బలంగా తన్నింది. ఇంద్రుడికి తీవ్రమైన గుండె నొప్పితో కొన్ని మైళ్ళ దూరంలో స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహ లేని స్థితిలో ఉన్నప్పుడు ఇంద్రుడికి సూర్యదేవుడు కలలో కనిపించి తన పడిపోయిన సూర్య భగవాన్ని విగ్రహం ప్రతిష్ఠించమని చెప్పాడు. అప్పుడు తన గాయం నయం అవుతుందని చెప్పాడు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.